పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన పుస్తకాల ద్వారా తర్వాత మాస్టర్స్ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. ఎంతోమంది సత్యాన్ని బోధించినటువంటి మహాయోగుల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. మనం గత 35 ఎపిసోడ్స్గా ఒక మహాయోగిని గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు 36వ ఎపిసోడు, చివరి ఎపిసోడు. వారే అనస్తాసియా గారు. అనస్తాసియా 36వ ఎపిసోడు, చివరి ఎపిసోడ్లోకి వచ్చేసాం మనం. ఆ మహాయోగిని మనం జనరల్గా అయితే తల్లిదండ్రుల ద్వారా పెంచబడితేనే పెంచబడతాం, అదే ఎదుగుదల అనుకున్నాం. కానీ జంతువులు, పక్షులు, క్రిములు, కీటకాలన్నీ సహాయ సహకారం చేసి తనను పెంచబడింది. తర్వాత కాలేజీల్లో, యూనివర్సిటీల్లో చదివితేనే విద్య అనుకుని ఇప్పటి వరకు మనకు తెలుసు. కానీ ప్రపంచమే, ప్రకృతే విశ్వవిద్యాలయంగా నేర్చుకున్నటువంటి ఒక మహాయోగిని అనస్తాసియా గారు. వారి గురించి ఈ చివరి ఎపిసోడ్లో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఈ జ్ఞానం మనకు అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ కుమార్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. వెల్కమ్ టు లాస్ట్ అండ్ 36th ఎపిసోడ్ ఆఫ్ అనస్తాసియా సార్. సార్, ముందుగా ఈ 35th ఎపిసోడ్ ఒక్కసారి రివ్యూ చేసుకొని ఇటు వద్దామా? యా. సో వ్లాడిమిర్ మిగ్రే గారు అంటే రచయిత. ఆ రచయిత అబ్బాయి తనకు తోడుగా తన బాధ్యతను భవిష్యత్తులో స్వీకరించే విధంగా ఇంకొక ఆత్మని ఆహ్వానించడం. సో చెల్లెల రూపంలో ఆ పాప అనస్తా అనే పాప వీళ్ళ జీవితంలో రావడము. సో ఆ పాప గురించి ఆ అబ్బాయికి తెలుసు, అంటే పూర్వజన్మల గురించి. తర్వాత అనస్తాసియా మేడంకు తెలుసు, తర్వాత వాళ్ళ పరంపరలో వాళ్ళ తాత ముత్తాత అందరికీ తెలుసు. కానీ ఈ బయట నుంచి వచ్చిన వ్లాడిమిర్ మిగ్రే పార్ట్నర్ అయినప్పటికీ అతనికి ఏమీ తెలియదు. జస్ట్ ఒక శిశువు పుట్టింది, తర్వాత ఇంతే కానీ గతం ఏమీ తెలియదు. సో అప్పుడు అనస్తాసియా మేడంని అడిగినప్పుడు అప్పుడు ఆ పాప యొక్క విశిష్టత చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆమె భూమి యొక్క 10,000 సంవత్సరాల క్రితము భూమి ఎలా ఉండేది, వేద యుగము ఎలా ఉంది అనేది ఆ పరిస్థితులను మనకు కళ్ళకు కట్టినట్టు చెప్పడం జరుగుతుంది. అది 10వ బుక్ అనస్తా. సో ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే నాస్టెంకా అని. కానీ ఆ జన్మలో పేరు అనస్తా. సో ఆ పేరుని కొనసాగిస్తూ ఆ కథ జరుగుతుంది. సో ఐసేజ్ అంటే ఒక యుగము ఇంకొక యుగముకు మధ్యలో ఒక ప్రళయం వస్తుంది. సో ఆ ప్రళయంలో చాలామంది అంటే భూమి మీద జీవించడానికి, అంటే ఇక్కడ మెయిన్గా చూడాలంటే ఒక ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్కి భూమి షిఫ్ట్ అవుతున్నప్పుడు ఆ పరిస్థితులకు ఎవరైతే ట్యూన్ అయి ఉంటారో, దృఢ నిశ్చయంతో ఉంటారో, మరణము లేదు, అటువంటి వాళ్ళు మాత్రమే జీవిస్తారు. అటు ఇటు ఉన్న తమను తాము తక్కువ చేసుకున్నా, లేకపోతే మీరు బతకాలని లేకపోతే నేను బతకాలని పరాయి వాళ్ళని చంపేసిన, అంటే నేను బతకాలంటే వేరే వాళ్ళని చంపాలి, ఇది ఈరోజు నేను సర్వైవ్ కావాలంటే వేరే వాళ్ళని, అది కూడా ఉండకూడదు. సో నేను బాగుండాలి, నేను జీవిస్తాను అనే ఆ దృఢ నిశ్చయంతో ఉన్న వాళ్ళు అలాగా ఉండి కొంతమంది సర్వైవ్ అవుతారు. అంటే ఐసేజ్ని కూడా సర్వైవ్ అవుతారు. కొన్ని జీవరాశులు కూడా సర్వైవ్ అవుతాయి. అంటే ఎక్కడా కూడా 100% అందరూ చనిపోయినట్టు లేదు. ఐసేజ్ అంటే సంధియుగం లాగా, సంధియుగం, ఒక షిఫ్ట్ జరగడానికి ముందు వచ్చే చిన్న గ్యాప్. మనము అమెరికా వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కుతాము, ప్లాట్ఫామ్లో దిగుతాము, తర్వాత ఆ ఎయిర్పోర్ట్కి వెళ్తాము, తర్వాత ఫ్లైట్ ఎక్కుతాము. సో అలాగా ఆ మధ్యలో ఉండే గ్యాప్ ఇంటర్మీడియట్ ప్లేస్. సో అలాగా సంధియుగం జరిగినప్పుడు దానికి ముందు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది అంటే, ఆ పాప 6 ఏళ్ల వయసు వెళ్ళిపోయినప్పుడు నిద్రలోకి, చావు అని ఒప్పుకోరు వాళ్ళు, నిద్రలోకి వెళ్తున్నారు. మళ్ళీ ఒక బాడీ శాశ్వత నిద్ర, శాశ్వత నిద్ర, 10,000 సంవత్సరాల నిద్ర. అది 6 ఏళ్ల పాప. మళ్ళీ ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, అదే యుగము మళ్ళీ వచ్చినప్పుడు, ఇప్పుడు పరివర్తన చెందుతుంది కలియుగం నుంచి సత్యయుగంలోకి. సో ఆ సమయంలో మళ్ళీ 2000 ఈ సంవత్సరంలో ఆమె మళ్ళీ వీళ్ళని అంటే అమ్మా నాన్నని ఎంచుకొని ఈ భూమి మీదకి రావడం జరిగింది. సో ఆ పాప ఆ జన్మలో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే,
జనరల్గా అప్పుడు సకల జీవరాశులతోటి సంభాషణ ఉండేది, వాళ్ళకి వీళ్ళు అర్థం చేసుకునేది, అంత అద్భుతంగా ఆ యొక్క నాగరికత ఉండేది వేదయుగం. సో చిన్నపిల్లలు ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లలు ఆడుకున్నారు, కొంచెం అలసిపోయారు, కూర్చున్నారు, సో ఆడ గమనిస్తున్నారు. ఒక ఆవు ఉంది, ఆవు దగ్గరికి పాము వెళ్తుంది. సో పాము వెళ్ళి, పాముకి ఆకలి అయ్యింది, సో అది వెళ్ళి కొంచెం పాలు తాగేసి ఆవు దగ్గర తాగేసి ఇంకా అది అలా ఉంది పట్టుకొని తాగుతుంది. సో ఇప్పుడు ఈ పిల్లలు కూర్చున్నారు, పిల్లలు గమనిస్తూ ఉన్నారు. సో అది ఎంత అవసరమో అంత తాగేసి అది వెళ్ళిపోతుంది ఆ పాము. సో అది చూసేటప్పుడు ఒకానొక పిల్లవాడు, వాడి ఆలోచన ఏంటంటే ఒక చేశాడు, మిగిలిన పిల్లవాళ్ళు చెప్తారు నువ్వు సరైన ఆలోచన చేయట్లేదు, అది ప్రకృతికి విరుద్ధము అంటారు. అంటే మాటలు లేవు ఇక్కడ. ఈ పిల్లవాడు ఆ దృశ్యాన్ని చూసి ఆలోచన చేసింది, మిగిలిన పిల్లవాళ్ళు సరి చెప్తున్నారు ఆలోచన సరి అయింది కాదు అనేసి. సో అప్పుడు ఈ పిల్లవాడు అంటే అప్పుడు అనస్తాసియా మేడం చెప్తుంది ఆ పిల్లవాడి యొక్క ఆలోచన ఏంటి అంటే, పాము వెళ్ళింది, ఆకలి కోసం వెళ్ళింది, కొంచెం పాలు తాగింది ఆవు నుంచి, తర్వాత అది వెళ్ళిపోయి దాని దారిని వెళ్ళిపోతుంది. సో కానీ ఈ అబ్బాయి ఏమంటున్నాడంటే, వెళ్ళి పట్టుకునింది పాలు తాగుతుంది కదా, మనము కానీ పాలు పితక్కుండా మనకు పాలు కావాలంటే ఆ యొక్క పాముకి చివరిన రంధ్రం పెడితే అది పాలు తీసుకుంటుంది, రంధ్రము ద్వారా పాలు ఇస్తుంది, మనం దాన్ని ఏ కష్టము లేకుండా మనం తీసుకోవచ్చు. సో మిగిలిన పిల్లలు ఏమన్నారు, ఇది సరైన విధానం కాదు, పాముకు ఆకలేసింది కాబట్టి ఎంత కావాలో అంత తీసుకొని వెళ్ళిపోయింది, కానీ అది ఒక జీవి, అది ప్రకృతిలో ఉంది, నువ్వేం చేస్తున్నావు, దాన్ని ఒక పరికరంలాగా దాన్ని అక్కడ బంధించి దాని ద్వారా పాలను తీసుకోవాలనుకుంటున్నావు. అది కాదు, అది అవసరం కాదు, అది వికృతి అవుతుంది. ఏ జంతువు స్వేచ్ఛ వాటికి ఉండాలి. సో నీ ఆలోచన కొంచెం కరెక్ట్ చేసుకో. పాముకు స్వేచ్ఛ ఉండాలి, ఆవుకు స్వేచ్ఛ ఉండాలి, నువ్వు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడి సుఖ సంతోషం అనుకోకూడదు. నీకు కావాలంటే ఎంత కావాలో పితుకుదాన్ని వదిలేయి, అది స్వేచ్ఛ ఉండాలి, దానికి దూడ ఉంది, రకరకాలు ఉన్నాయి. సో ఇది ఆలోచన పరంగా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు. సో ఇది ఒక సన్నివేశం చెప్తారు అనస్తాసియా మేడం. తర్వాత అక్కడ ఇల్లు కట్టుకునేది ఎలాగా అంటే, ఎవరైతే ఇంకా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటారో అప్పుడు ఆ ఆడమ్మాయి ఆ మగ అబ్బాయి ఇద్దరూ కలిసి ఒక పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నారు. వాళ్ళు ఒక పాట పాడతారు. ఒక లెంతీ ప్రాసెస్ ఒకే రోజులో జరిగిపోతుంది. ఆ పాట పాడుతున్నప్పుడు ఆ పాటలో ఉండే ఆ పదాలు, ఆ ఫీలింగ్స్ ద్వారా అప్పుడు మమూత్ అనే పెద్ద జంతువులు ఉండేటివి, ఏనుగు కన్నా పెద్దవి చాలా, మమూత్ అని ఇప్పుడు మనము ఆ కార్టూన్స్ కానీ చూస్తే అనిపిస్తాయి. ఎలాగైతే డైనోసార్లు అంతరమైపోయాయో అవి కూడా అంతరమైపోయాయి, కానీ అవి ఉండేటివి. అవి చాలా ఫ్రెండ్షిప్, శాకాహారులే అవి కూడా. అప్పుడు ఎప్పుడు కూడా హింస లేదు, మాంసం లేదు, ఒకరి మీద ఒకరు ఆధారపడేది లేదు, ఎన్విరాన్మెంట్ అంత బాగుండేది. సో మాంసాహారం అసలు లేని, హింస అనేది లేనే లేదు. సో అప్పుడు ఆ మమూత్లు ఈ పాటకు అనుగుణంగా వస్తాయి. ఆ పాటలో ఇండికేషన్స్ ఎలాగుందో అక్కడ గోతులు తవ్వుతాయి. సో ఏదైతే లాక్స్ ఉన్నాయో అంటే కొమ్మలు అవి ఉన్నాయో ఏనుగులాగా అవి విరిచి ఏం ప్లేస్లో పెట్టాలో పెడతాయి. ఈ లోపల గ్రద్దలు ఇవి పక్షులన్నీ పువ్వులు ఆకులు ఇవి తీసుకొని వస్తాయి. సో ఇంకా ఎలుగుబంట్లు ఇవి ఇంకొక పని చేస్తాయి, ఉడతలు ఇంకొక పని చేస్తాయి. సో ఈ యొక్క మొత్తము గ్రామ ప్రజలంతా చూస్తూ ఉంటారు చుట్టుపక్కల, వీళ్ళు సరిగ్గా ఇల్లు కట్టుకునేది నేర్చుకున్నారా లేదా అని. అంటే ఒకే ఒక రోజులో ఈ ఇద్దరికి కావాల్సిన ఇల్లుని ప్రకృతి సిద్ధంగా దేన్ని పాడు చేయకుండా జంతువుల సహాయంతో నిర్మించుకునేవాళ్ళు. అంటే బిల్డింగులు కాదు ఇవి, జస్ట్ చిన్న హట్టు బాగుండాలి, ప్రకృతి ధ్వంసం చేయకుండా అని. సో దీనికి సకల జీవరాశులు ఈ పాట ద్వారానే చేసుకునేవాళ్ళు. సో అటువంటి సందర్భం వచ్చినప్పుడు ఈ మాదిరిగా అంటే అప్పుడు ఈ పాపలేస్తుంది, నాకు కట్టాలనుంది అనేసి. అది ఎలాగవుతుంది, ఒక్కరు కట్టకూడదు, ఇది ఆలు అంటే ఇద్దరు ఆలు మొగలు ఉంటారు చూడండి, అంటే ఒక స్త్రీ ఎనర్జీ ఒక పురుష ఎనర్జీ, ఈ రెండు ఎనర్జీలు కలిస్తేనే అప్పుడు ఆ ఇల్లు ఏర్పడాలి, కానీ సింగిల్తో కాదు అంటారు. మరి ఎలాగా, నాకు కొత్త ఐడియా వచ్చింది, ఈ కొత్త ఐడియాని నేను ప్రయోగం చేయాలనుకున్నాను, మీకు అవకాశం ఇవ్వాలంటే నో ఛాన్స్ ఇవ్వము అని పెద్దవాళ్ళు చెప్తారు. అప్పుడు 11 ఏళ్ళ ఒక అబ్బాయి వచ్చి
మరి కావాలంటున్నారు, మరి ఆమెలో నైపుణ్యం ఉంది, అది మనం చేయాలి. కాబట్టి నేను మాటిస్తున్నాను, ఈ అమ్మాయిని నేను చేసుకుంటాను ఎప్పుడు భవిష్యత్తులో, కానీ ప్రయోగం ఇప్పుడు చేయని. నేను మాటిస్తున్నాను అందరికీ, ఈ అమ్మాయి పెద్ద అయిన తర్వాత నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. కానీ ఎందుకు అంటే ఆమెలో ఉండే ఇప్పుడు ఈ నైపుణ్యము బయటికి రావాలి అనుకున్నప్పుడు గ్రామ పెద్దలు ఆలోచించి ఎస్ అది కరెక్టే, ఇద్దరు ఎనర్జీస్ కలుస్తాయి అంటే అప్పుడు ఆ పాప ఎంతో అద్భుతంగా సుందరంగా పాట పాడి ఆ మమూతులన్నీ పిలిచి చక్కగా ఇల్లు ఉంటుంది. అది ఒక నూతనంగా ఉంటుంది. ఇంతవరకు వాళ్ళు సృష్టించిన ఇళ్ళన్నీ ఒక రకంగా ఉంటే ఈమె అద్భుతంగా తయారు చేస్తుంది. సో ఊర్లో వాళ్ళు అవును కదా చూడు మనము చిన్నపిల్ల 6 ఏళ్ల పిల్ల అనుకున్నాము, కానీ ఆ పాపలో ఇంత నైపుణ్యం ఉంది అని ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేస్తారు. నువ్వు కానీ సపోర్ట్ ఇవ్వకపోతే ఈ నైపుణ్యం బయటకు వచ్చేది కాదు, ఇంతమందికి తెలిసేది కాదు అని. సో అప్పుడు వాళ్ళిద్దరూ అంటే అలాగే ఉంటూ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పెద్ద అయినాక ప్రపోజ్ చేస్తారు. కాబట్టి సో అలాగ నడిచినప్పుడు పెద్ద వాళ్ళకి తెలిసిపోతుంది ఏమని, యుగాంతము అంటే యుగ మార్పిడి అంటే మనిషి జీవించలేనటువంటి స్థితి రాపోతుంది, అంటే నెగటివ్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది. ప్యూర్గా ఉండే ఎనర్జీలో ఇప్పుడు మెల్లగా ఆ శక్తులు అంటే ఏకత్వాన్ని ద్వంద్వత్వం చేయాలి కదా, పాఠాలు నేర్చుకోవాలి కదా అనే ఆ ఎనర్జీ ఇప్పుడు ఈ ఏది ఏకత్వంలో ఉండదని రెండుగా విడగొట్టాలి అని ఆ ఎనర్జీస్ భూమి మీదకి ప్రవేశించినాయి. అందుకే ఆ బాబుకి పాము అటువంటి ఆలోచన వచ్చింది. ఇక్కడ అన్నీ చేసే వాళ్ళకి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఇల్లు తయారు చేసేదానికి కొత్తగా మారుతుంది అనేసి అర్థమవుతుంది. అప్పుడు ఈ అమ్మాయి కొంచెం తేడా అనేసి గ్రామ పెద్దలకు కొంతమంది కంప్లైంట్ చేస్తారు. ఏమిటది అంటే ఈ అమ్మాయి అన్ని మమూతులు ఉన్నాయి, కానీ అన్ని మమూతులు సహజంగా ఉంటాయి, కానీ ఈ అమ్మాయి దగ్గర ఏదైతే మమూతు ఉందో ఆ మమూతు మనుషుల యొక్క ఆలోచనల్ని వేరే యొక్క ఆలోచనల్ని మాట్లాడకుండానే గ్రహిస్తుంది. మనం ఆలోచిస్తుంటే అది పనిచేస్తుంది. ఇది మానవుల మనగడకి అపాయం తీసుకొస్తుంది అని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు గ్రామ పెద్దలు. అంటే మన ఆలోచనలను పసిగడితే మనకన్నా ముందే చేసేస్తాయి. అంటే మీరు చెప్పక్కర్లేదు, మీరు ఆలోచిస్తే అది వెళ్ళి అది తీసుకొని వచ్చి పెట్టేస్తుంది. అది ఎలా అయ్యింది అన్నప్పుడు ఆ తాత పాపతో కూర్చుంటారు. ఏమి ఎందుకంటే వాళ్ళతో కూడా ఒక పిల్లి పిల్ల కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ ఎవరు, అనస్తా పాప, ఆ పిల్లి పిల్ల, ఆ మమూతు, ఈ 3 ఫ్రెండ్స్. ఎలా అయ్యింది అన్నప్పుడు అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు. ఒక మమూతు పిల్లకి దెబ్బ తగులుతుంది, అవి చాలా దూరం వెళ్తాయి ఎందుకంటే పెద్దవి ఎక్కువ ఆహారం కావాలి. సో ఆ పాప ఆ చిన్న మమూతుకి దెబ్బ తగిలినప్పుడు ఆ హెడ్ ఏం చేస్తాయంటే నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడ నీకు సంరక్షణ ఉంటుంది, మేము వెళ్ళి తినేసి వస్తామంటే అప్పుడు ఎవ్వరూ పట్టించుకోకపోతే ఈ పాప ఆ చిన్న మమూతుని, చిన్న ఏనుగు పిల్ల అనుకోండి సపోజ్, దాన్ని చక్కగా సవరించుకుంటూ దానికి ఏం కావాలో పెడుతూ దాన్ని హీలింగ్ చేసుకుంటూ చక్కగా దాంతో ఫ్రెండ్షిప్ చేస్తే పిల్లి పిల్ల కూడా వస్తుంది. సో పిల్లి పిల్ల ముగ్గురు కలిసి మొత్తం కమ్యూనికేషన్ అన్నప్పుడు దానికి ట్రైనింగ్ ఇస్తుంది ఈ పాప. ఏంది పిల్లి పిల్లకి మమూత్కి ఆలోచన ఎలా పసిగట్టాలి, ఇలాంటిది అది వెళ్ళి అది తెచ్చి ఇక్కడ పెడుతుంది, ఇలాంటిది ఆడ వెళ్ళి నీళ్ళు తీసుకొస్తుంది, బకెట్లో నింపుతుంది. అంటే ఏదైనా సరే సంజ్ఞలతోటి ఆలోచనతోటి చేసేస్తుంటుంది. సో ఇప్పుడు ఆ పెద్ద మనిషి యొక్క ఆలోచన ఏంటంటే ఇవి మమూతులన్నీ ఒక లెక్క ఉన్నాయి, చెప్పితేనే చేస్తాయి, ఇది చెప్పకుండానే ఆలోచన వస్తేనే చేసేస్తుంది. అంటే ఇంత బాగా ట్రైనింగ్ ఇచ్చింది ఈ పాప. ఇది ఎప్పుడైనా ప్రమాదకరం అవుతుంది. మనం ఏదో ఆలోచిస్తుంటాము, అది చేయాలో చేయకూడదు ఇంకా నిర్ణయించుకోలేదు, ఇవి చేసేస్తే మన కంట్రోల్ నుంచి తప్పుతాయి. చూడండి అంతవరకు ఏమి రాలేదు, అది అక్కడ బిగిన్ అయింది. ఆలోచనలు ఏదైనా చేస్తాము, యుగాంతరం కాబట్టి స్టార్ట్ అయింది. ఈ ఆలోచనలు వచ్చినాయి. సో వాళ్ళు సరే డిసైడ్ చేస్తారు వెళ్ళాల్సిందే మనము. సో ఆ మమూతు కూడా కొంచెం పెరుగుతుంది, ఆ పిల్లి కూడా కొంచెం పెరుగుతుంది, ఈ అమ్మాయి కూడా 6 ఏళ్ళ వయసు వస్తుంది. ఇప్పుడు ఆ గ్రామ పెద్ద చెప్తారు, మనము ఈరోజు ఇక్కడ వికెట్ చేయాలి, మీరు ఏం కావాలంటే అవి బాగా మోస్తాయి, మీకు ఏం అవసరం అన్నీ మమూతుల మీద వేసుకోండి, నడవలేని వాళ్ళు ఉంటే దాన్ని ఎక్కండి, కానీ మనం ఈ ప్లేస్ ఉండడానికి లేదు, ఇది మొత్తము ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఐస్ అవుతూ వస్తుంది వాతావరణం, సో రేపటికి ఇక్కడ ఏమీ ఉండదు అనుకున్నప్పుడు సరే పెద్ద అంటే వాళ్ళకి విజన్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు చెప్పినట్టు అందరూ మూటాముల్లి సర్దుకొని ఒక ప్లేస్ని ఇంకొక చేయాలి, అది సహజం వాళ్ళకి.
ఒక సీజన్లో ఒక ప్లేస్లో ఉంటారు. ఈ రోజులాగా పర్మనెంట్ బిల్డింగులు, సెటిల్మెంట్లు 100 సంవత్సరాలు ఉండాలి లేదు. ప్రకృతి అనుసంధానంగా పక్షులు వెళ్ళి ఎక్కడ గ్రీనరీ అన్నీ ఉన్నాయి వచ్చి చూసి వచ్చి చెప్తాయి, అక్కడికి మనుషులు వెళ్ళి జీవిస్తారు. ఆ తర్వాత మళ్ళీ పక్షులు ఇంకొక చోట ఎక్కడ ఉండాలి అని చూసి వస్తాయి, అప్పుడు మనుషులు వెళ్ళొస్తారు. అంటే ఎక్కడ పర్మనెంట్ లేదు. సో వాతావరణానికి అనుగుణంగా వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటూ హ్యాపీగా జీవించేవాళ్ళు. ఏ ఒక్కరికి ఒక రోగం లేదు, ఇది నాది అనే భావనే లేదు, అందరూ కలిసిమెలిసి ఉండాలని. సో ఇలాగ అందరూ వెళ్ళిపోయి ఇంకా బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఒక 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఈ పాప ఆగిపోతుంది. ఆగిపోయి ఆ ఊరు పెద్దకి, ఆ గ్రామ పెద్దకి చెప్తుంది, నేను రావట్లేదు తాతయ్య, నాకు ఇష్టం లేదు ఇక్కడ రావడం. ఏంటమ్మా, ఎందుకు చెప్పు, రీజన్ చెప్పు అంటే, నేను ఒక మొక్క పెట్టాను, ఆ మొక్క రేపు పుష్పిస్తుంది. రేపు సూర్యోదయం అయినప్పుడు ఆ సూర్యకిరణాలతోటి ఈ మొక్క నుంచి ఆ పుష్పం వస్తుంది. ఆ పుష్పం వచ్చినప్పుడు ఎవరు నా ఉనికికి కారణము, నన్ను ఎవరు ఇంత ప్రేమగా చూసుకున్నారు అనే ఆ యొక్క చైతన్యాన్ని చూడాలని చూస్తుంది. అప్పుడు మనం ఎవరు ఉండకపోతే ఆ పువ్వు, ఆ చెట్టు, ఆ మొక్క నిరుత్సాహపడుతుంది, తల్లిని చూడాలనుకుంటుంది. కాబట్టి మేము వెళ్ళి రేపు ఉదయం వరకు అక్కడ ఉండి సూర్యోదయం అయిన తర్వాత మేము ఉన్నాము నీకు అని ఆ మొక్కకి, ఆ పువ్వుకి చెప్పి బయలుదేరి వచ్చేస్తాము, మీరు కానివ్వండి అంటే ఊర్లో వాళ్ళు ఒప్పుకోరు. డేంజర్ అని తెలుసు, ఈరోజే లాస్ట్, మళ్ళీ కొన్ని కిలోమీటర్లు ఐసు ఫామ్ అయిపోతుంది రాత్రికే, మరి ఎలాగా అంటే లేదు, మనము స్వేచ్ఛ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇవ్వాలి అని తల్లిదండ్రులు అడిగితే మీ మాటే మా మాట అనేసి అన్నప్పుడు వాళ్ళు చక్కగా వాళ్ళకి పర్మిషన్ ఇస్తే ఒక మమూతు పిల్ల, ఒక పిల్లి పిల్ల, ఈ అమ్మాయి వాళ్ళ నుంచి విడిపోతారు. వాళ్ళందరూ ప్రయాణం సాగిస్తారు. వీళ్ళు వచ్చి వెనక్కి మళ్ళీ 2 కిలోమీటర్లు వచ్చి ఆ మొక్క ఏడైతుందో ఆమె పెట్టిందో ఆ మొక్క దగ్గర గాలులు, విపరీతమైన గాలులు, మామూలు సైక్లోన్ కాదు. ఎందుకంటే ఈ పంచభూతాలు ఏకమవుతాయి ఒక కార్యక్రమం చేయడానికి. ఈ పంచభూతాలు, గాలి తన రూపం చూపిస్తున్నాడు, మంచు తన రూపం చూపిస్తుంది, ఇలాగా అంతా ఐస్ గడ్డలు కట్టేస్తున్నాయి, మనిషి గాలి లేదు పీల్చుకోవడానికి, తుంపర్లు పడుతున్నాయి. ఇటువంటి వాతావరణంలో ఆ మొక్కకు ముందు మమూతి పెద్దది కదా, అది పడుకుంటుంది, అడ్డం నిలబడుతుంది. దాని కింద మెల్లగా ఈ పిల్లి, ఈ పాప సేద తీర్చుకుంటారు. కానీ రాత్రి ఎలా గడుస్తుందో ఆ చలిలో మొత్తము అది గడ్డ కట్టుకుపోతూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు లేస్తుంది, ఇలా అంటుంది, రాత్రి అంతా గడుపుతారు. గడిపిన తర్వాత పొద్దుట సూర్యకిరణాలు వస్తాయి. ఆ సూర్యకిరణాలు వచ్చినప్పుడు ఆ మొక్క నుంచి ఆ పుష్పం అలాగంటే ఆ 3 గమనిస్తూ ఒక సృష్టి ఎలా జరుగుతుంది, ఎంత అద్భుతంగా జరుగుతుంది. ఆ పాప, ఆ బాబు చైతన్యం అనుకుంటే తన తల్లిదండ్రుల్ని, జన్మనిచ్చిన వాళ్ళని చూడాలని ఎంత కుతూహలంగా ఉంటుంది. ఆ తల్లి పాత్ర, తండ్రి పాత్ర ఈ ముగ్గురు తీసుకుంటే ఆ సృష్టికి మూలమైన ఆ పువ్వు ఎంత పరిమళిస్తుందో, ఎంత ఆహా. అందరూ వదిలేసినారు, కానీ ఒక్కరు నా కోసము వచ్చారు, నన్ను కాపాడారు ఈ రాత్రి, లేకపోతే నాకు జన్మే ఉండేది కాదు. అంటే ప్రతిదానికి చైతన్యం ఉంది, ఆలోచించండి. ప్రతిదానికి ఆలోచన శక్తి ఉంది. ముఖ్యంగా పూలకు ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయి. పూలను ఎంత ధ్వంసం చేస్తున్నాం మనం. పత్రిజీ చెప్పారు, పూలలో కూడా ఆత్మ ఉంటుంది, వాటిని కట్ చేయడం కానీ వినాశనం చేయడం కానీ చేయకూడదు. వావ్. అది అయిన తర్వాత అప్పుడు ఇంకా లేచి, అమ్మ నువ్వు రావడం కోసమే మేము ఉన్నాము, కాబట్టి ఇంకా నీ పని నీది, మా పని మాది అనుకున్నప్పుడు, అప్పుడు మనం ఇంతకుముందు చర్చించుకున్న ఆ రాత్రి నెగిటివ్ ఫోర్సు, పాజిటివ్ ఫోర్సు ఇద్దరు అంటే ఒకేలాగా ఉంటారు, కానీ ఇద్దరు ఆలోచనలు వేరు. అది మనము ఒక 4-5 ఎపిసోడ్ల ముందు వాళ్ళ యొక్క ముగ్గురికి ముందు ఇద్దరు, ఓకే, పాజిటివ్ నెగిటివ్ ఇద్దరు రావడం ఈ భూమి మీదకి. నెగిటివ్ ఏమో నేను ఎలాగన్నా ఈసారి జయిస్తాను అని, ఇంకొక నేను బానిసలుగా చేస్తానని. పాజిటివ్ ఏమో యుగాలుగా ఎన్నో ప్లానెట్స్లో ఎన్నో చేసినావు, ఎప్పుడైనా నీది విజయం అయిందా? లేదు. ఎప్పుడూ వెలుగు శక్తులే గెలుస్తాయని నువ్వు నిర్ధారణ అయిందంటే లేదు. ఈసారి నేను భూమి మీద ప్రయోగం చేస్తాను, ఈసారి భూమిని నేను నరకానికి తీసుకెళ్తా, అందరి ఆలోచనలు మార్చేస్తా, ఎట్టయినా సరే ఇక్కడ కొట్లాట్లు జరిగి భూమిని కంప్లీట్గా నా యొక్క కోరల్లో తీసుకుంటానని ఆ ఒక అతను అంటే ఒక ఎనర్జీ చెప్తుంది. ఆపోజిట్గా ఎనర్జీ నువ్వు ఏమన్నా చేసుకో, చివరికి సత్యమే గెలుస్తుంది
నేను చూస్తూ ఉంటాను, నేనేం పాల్గొన్ను. ఇవి ఆ పాపకి 6 ఏళ్ల పాపకి ఆ ఎనర్జీస్ వచ్చేసాయి. ఇంకా భూమి మీద ఉండే వాళ్ళు భ్రమల్లో కూరుకుపోతారు. నేను నాది యుద్ధాలు ఇవన్నీ జరుగుతాయని ఆ అమ్మాయికి తెలిసిపోయింది. కానీ ఆ అమ్మాయికి ఇది చూడాల్సిన అవసరం లేదు. నాకు భూమి మీద ఇంత జరిగేది నాకు అవసరం లేదు. నాకు భూమి ప్యారడైజ్ లాగా ఉండాలి. ఎలాగైతే వాళ్ళు జీవించారో పక్షులతో జంతువులతో కలిసిమెలిసి అంటే ఏ విభేదాలు లేకుండా ఒక యూనిఫైడ్గా ఉన్నారో అటువంటిదే నేను చూడాలనుకుంటున్నానని వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి నిద్రపోతారు. ఆ నెక్స్ట్ రోజు నిద్రపోతారు. చనిపోరు, నిద్రపోతారు. వేస్తుంది మొత్తము పైనుంచి. వాళ్ళైతే వెళ్ళిపోయారు, వీళ్ళు అక్కడే ఉన్నారు. ఆ పాప ఆ స్థితిలో, ఏ స్థితిలో, నేను మంచినే చూడాలి, చెడుని నేను చూడను, వాటికి అసలు నేను స్థానమే ఇవ్వను నా మైండ్లో అని వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ యుగం అంతా తిరిగి ఒక సైకిల్ అయ్యి 10,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు 9,000 సంవత్సరాలేమో ఏజ్, అకల్ట్ ఏజ్ వచ్చి 1000 ఇయర్స్. సో 2000లో మళ్ళీ ఆ ప్రకంపనలు వచ్చేసి మంచి పెరుగుతూ 2012కి సత్య ఆవిష్కరణ అయ్యింది. ఇప్పుడు మనం సత్యం వైపు వెళ్తున్నాము. ఎక్కువ మంది ధర్మానికి సత్యానికి, అంటే ఆ భ్రమలన్నీ పోతున్నాయి. ఇప్పుడు చాలా భ్రమలు వెళ్ళిపోయాయి. నీది నాది, మా కొడుకు మా కూతురు, ఇంకా ఎంతమంది ఉన్నారో ఏమో తెలియదు ఈ జన్మలో. సో అవన్నీ కాదు, నేనేం చేయాలి, నేను ఏ ధర్మంలో జీవించాలి, ఈ సకల జీవరాశులు కూడా ఆ బ్రహ్మ పదార్థమే అనే ఆ యొక్క దాంతో మళ్ళీ ప్రజల్లో చాలా చైతన్యం వస్తుంది. అంటే కాల ప్రభావము అంతా ఒకటే, ఏకత్వం వైపుకి వస్తున్నారు. ఎస్. సో ఆ పాప మళ్ళీ ఇప్పుడు జన్మ తీసుకున్నది. ఇది మా అందరికి తెలుసు, నీకు తెలియదు, కానీ తెలియజేశాము అని వ్లాడిమిర్ మిగ్రేకి అనస్తాసియా మేడం క్లుప్తంగా చెప్తుంది. ఎస్ సార్, చాలా అద్భుతంగా ఒకటే స్ట్రెచ్లో మొత్తం రివిజన్ చేశాం. 36th అండ్ లాస్ట్ ఎపిసోడ్ దేని గురించి సార్? ఏమిటంటే కొంచెం రివిజన్ చేద్దాం. మానవుడు అంటే యూనియన్ ఆఫ్ ఆపోజిట్స్ అన్నారు మేడం. మానవుడు అంటే యూనియన్ ఆఫ్ ఆపోజిట్స్. ఏ మనిషిని తీసుకున్న ఆపోజిట్ ఎనర్జీస్ అతనిలో ఉంటాయి. ఫ్యామిలీ తీసుకుంటే భార్య భర్తల్లో సేమ్ అదే, కొంచెం వ్యాప్తి చెందుతుంది, ఎక్కువ అవుతుంది. అంటే ఇద్దరిలో ఆపోజిట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ వచ్చేసరికి అక్కడ ఆపోజిట్స్ తన యొక్క రూపాన్ని ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటుంది, ఇక్కడ ఇది ఇంకొంచెం. సో మనము ఎవరితో స్నేహం చేసినా, అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ముళ్ళైనా ఎవరైనా సరే ఈ ఆపోజిట్ మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి అది ఈజీగా గుర్తింపు పొందుతుంది. పలానా వాళ్ళు ఇలాగా అంటే ఈజీగా గుర్తుపట్టేస్తుంది. ఎందుకు? నీకు ఆపోజిట్గా ఉంది, అది నీకు అర్థం కాలేదు. ఓకే, నీలో కూడా అది ఉంది. నిన్ను నువ్వు ఎట చూసుకుంటావు? అర్థం ఉండాలి నీకు. అది మనల్ని మనం చూసుకోలేం కాబట్టి ఎదుటి వాళ్ళలో కనబడదు, ఫేస్ నీకు కనపరచదు. అర్థం ఎవరు? మీ ఆవిడ, మీ ఆయన, మీ పిల్లలు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, సమాజంలో ఎవరన్నా కావచ్చు, వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు నీకు ఇంకో కోణం ఉంది నాయనా అని. ఆ కోణాన్ని నువ్వు పరీక్షించడానికే రెడీ కాలేదు. నువ్వు చూసుకోలేవు కాబట్టి ఆ కోణాన్ని తెచ్చుకున్నావు. ఎదుటి వాళ్ళు మన అద్దాలు, మన వాళ్ళలో ఏం కనబడుతుందో, ఏ అపోజిట్ క్వాలిటీ కనబడుతుందో అది మనలోనిదే. మనం చూడలేకపోతున్నాం కాబట్టి వాళ్ళని తెచ్చుకున్నాం ఫ్రెండ్ లాగా. నేను అది చూపినాను, నాకు నేను శాంతమూర్తిని, కోపం ఎలా ఉంటే చూపి అని వాడు చండ రూపం చూపించాడు. ఓహో, నేను శాంతం ఉన్నానంటే నా ఇంకొక సైడు దుర్వాసుడు కూడా ఉన్నాడు. నేను దుర్వాసుడుగా ఉన్నానంటే ఇంకొక దాంట్లో స్థితప్రజ్ఞుడు కూడా ఉన్నాడు, వాడే మా పార్ట్నరు. ఇక్కడ అనస్తాసియా మేడం మనం జ్ఞానపరంగా తీసుకుంటే అచల సిద్ధాంతానికి సంబంధించింది. ఆమె ఎక్కడికి బయట రాలేదు, ఎక్కడికి వెళ్ళకుండా ఉన్న చోటనే ముక్తి, ఉన్న చోటనే జ్ఞానము, కాలు కదపకుండానే సమస్తము అక్కడికే వచ్చేస్తుంది. పార్ట్నర్ ఎవరు? వ్లాడిమిర్ మిగ్రే. ఆయన కాలు నిలవదు, ఆయన ఒక్క దగ్గర ఒకసారి ఉన్నాడు. ఇద్దరు ఎలాగా ఒకటైనారు? ప్రకృతి ఎలా రెండు ఆపోజిట్స్, కంప్లీట్లీ ఆపోజిట్ ఇద్దరు. అతని లోపల అంత తిరిగి అతని లోపల కూడా స్థితంగా ఉండే నేచర్ ఉంది. ఈవిడ ఇంత స్థితంగా ఉన్నా బయటకు తిరిగే హాస్టల్ గా తిరుగుతుంది. ఈవిడలో ఉంది, ఫిజికల్ గా చూస్తున్నాం కానీ హాస్టల్ గా తిరుగుతుంది. అంటే ఈ రెండు మెర్జ్ అయినాయి. వావ్, ఇక్కడ మనం తెలుసుకోవాలి, ఆమెకి హాస్టల్ గా తిరుగుతున్నాము అని ప్రతి క్షణాన్ని
ఆ 7 బాడీస్ను గుర్తు చేసుకొని ఏ ప్రయాణం ఎలా జరుగుతుంది మొత్తం రికార్డ్ అయ్యేదాన్ని చూసుకునే స్థితి ఉంది. వ్లాడిమిర్ గారు కూడా తిరుగుతున్నారు, కానీ ఎక్కడ తిరుగుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఈమె చెప్పితే గుర్తొస్తుంది. అది చూడండి, ఒకటి కంప్లీట్ ఈ స్టేట్, ఇంకోటి ఏమో రాత్రి ఏమో కనిపించింది అంటే ఆమె చెప్పాలి ఇప్పుడు నువ్వు రాత్రి ఆడికి వెళ్ళినావు, ఆడ ఏం జరిగిందని. సో వాళ్ళిద్దరికి ఇద్దరు, ఇప్పుడు ఒక బాబు ఒక పాప. పాప ఇంతవరకు ఎవరు అనస్తాసియా మేడమే ఎవరికి తెలియదు అంటే ఈ పాప అసలు ఎవరికి తెలియదు. బుక్ వచ్చింది, వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఎవరికి అపాయింట్మెంట్ లేదు. వ్లాడిమిర్ మిగ్రేకి కూడా అపాయింట్మెంట్ లేదు. అంటే ఇంకా ఏదో గ్రౌండ్, ఇంకా ఏదో పని చేస్తున్నారు దీర్ఘంగా. మనకు తెలియనటువంటి చైతన్యం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది భూమి మీద. అనస్తా అనే పాప ఓన్లీ భూమి మీదకి వచ్చింది అనే విషయం చెప్పారు తప్ప కానీ ఇంకా ఏమి, ఇంకా తన గురించి తను ఏం చేస్తున్నారో, ఎందుకు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారో చెప్పారు. ఇక నుంచి ఏం జరగబోతుందో ఇంకా రాలా, ఇది లాస్ట్ బుక్, ఇంకా వెయిట్ చేయాలి మనం. ఇంకా అది ఏమో తెలీదు ఏం జరుగుతుందో. తర్వాత ఏం చేశాడు, 8 సంవత్సరాలు ఉండి క్రియేట్ చేసి తండ్రి యొక్క చల సిద్ధాంతాన్ని పట్టుకున్నాడు. చూసారా, అతను వెళ్ళిపోయాడు సమాజంలోకి. ఎక్కడున్నాడో తెలియదు, ఎవరు తెలియదు, పాస్పోర్ట్ లేదు, వీసాలు లేవు, ఏం లేవు. ఆయన పని అని మొత్తం ప్రపంచాన్ని తండ్రి ఏ రకంగా అయితే ఈ 10 బుక్కులు తీసుకొచ్చి మనలో చైతన్యాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని, భూమికి సంబంధించిన భూమాతకి ఏది చేస్తే కరెక్టో ఆ జ్ఞానాన్ని మనకిస్తున్నాడు. కొడుకు కూడా అదే బాటలో వెళ్ళాడు. సో తల్లి కూతురు ఇక్కడ ఏం చేసినారు, ఒకటి కేంద్రము అనుకుంటే ఇంకొకటి చలనం అయ్యేది. అంటే న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి, స్టాటిక్ అండ్ డైనమిక్, రైట్. సో ఆపోజిట్ ఫోర్సెస్. సో ఇదే మనం ఎక్కడైనా ఇదే చూడొచ్చు. రామకృష్ణ పరమహంస ఏ సిద్ధాంతము, అక్కడి నుంచి వచ్చిన వివేకానందుడు ఏ సిద్ధాంతము, స్టాటిక్ అండ్ డైనమిక్. పత్రి సార్ ఏ సిద్ధాంతము, సదానంద గురువు గారు ఏ సిద్ధాంతము. సదానంద గురువు స్టాటిక్, సార్ డైనమిక్. సో ఎప్పుడైతే పత్రి సారు కూర్చోండి అన్నారో ఇక అప్పుడు మనం ఏమైంది అర్థం చేసుకోవాలి. మనం తిరిగే వాళ్ళు తిరుగుతారు, ఏం చేయలేం. కానీ భూమి ఏలాగా మారింది, కూర్చోవడంలో స్థితమయ్యింది. అప్పటి నుంచి పత్రి మేడం ఏం చేస్తున్నారు, అంతకుముందే 16 గంటలు 18 గంటలు ధ్యానం చేసి అంత శక్తిని యుక్తిని అన్నీ చేసుకున్న పత్రి మేడము ఇప్పుడు ఒకే ప్లేస్లో ఉంటూ స్ప్రెడ్ చేస్తుంది. అర్థమవుతుందా మీకు? ఇన్ని చైతన్యాలు, నిన్న ఎన్ని ప్రోగ్రాములు జరిగినాయో లెక్కలేదు భూమి మీద, ధ్యానానికి సంబంధించింది మాత్రమే. అన్ని ప్రోగ్రాములు ఎలా జరుగుతున్నాయి, కదలకుండా మెదలకుండా ఆ స్థితి అలా అయిపోయినప్పుడు దాని నుంచి సూర్యుడు వెలిగినట్టు ఒక దివ్యమైన కాంతి వచ్చేసి అందరికీ ఎనర్జీ ఇస్తుంది. నేను ఇది చేస్తా ఉన్నాను మేడం ఎప్పుడూ చెప్పలేదు, నా వల్ల ఇది జరుగుతుందని ఏమీ చెప్పలేదు. తో శ్రేయస్ టాగా గారికి కానీ పిరమిడ్ మ్యాన్లో ఉండే అందరికీ మనము వేల కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఒక తల్లి అక్కడ ఉన్నారు. అచల సిద్ధాంతానికి మూలము, పిఎస్ఎన్కి మూలం అక్కడ స్థితమై ఉన్నారు. రైట్, అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది. పిఎంసిలో ఇంత అద్భుతంగా ఎక్కడ చూసుకోండి మీరు, విజృంభిస్తుంది సత్యము. సత్యం ఇంకా ఆగదు. ఒకవైపు ర్యాలీస్, ఒకవైపు క్లాసెస్, ఒకవైపు ఎన్ని నిజం సార్. సీతమ్మ వారు ఆడ కూర్చుంటేనే రావణాసురుడు చంపబడ్డాడు, తిరిగితే చావబడలేదు. అక్కడ కూర్చునింది ఆమె, అన్నీ తెలిసి కూర్చునింది. మారతావా, నిన్ను క్షమిస్తాను, మారకపోతావా తీసేస్తాను. మనకి ఎరుకు ఉండాలి, భూమి ఎటువంటి వెళ్తుంది, మనం ఏం చేయాలని తెలిస్తే దానికి మనం ట్యూన్ అవుతాం. నేను ఇదే చేస్తానంటే ఓకే చెయ్యి, చాలా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కర్మ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్తున్నారు చివరిలో, అంతే. ఇప్పుడు ఎలా ఉండాలి. అప్పుడు వ్లాడిమిర్ మిగ్రే గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. టు ఆల్ ద మేల్ రీడర్స్, బుక్లు ఆడవాళ్ళు చదువుతారు, మగవాళ్ళు చదువుతారు, కానీ మేల్ రీడర్స్కి మాత్రమే తన యొక్క జీవిత అనుభవాన్ని ఏకీకృతం చేసి మేల్ రీడర్స్కి అంతా ఒక సెంటెన్స్ రూపంలో ఇస్తారు. ఏంటదంటే, మీకు ఎవరైతే బాగా తెలుసో ఫిమేల్ అంటే ఆడవాళ్ళు, వాళ్ళకి గమనించండి, వాళ్ళలో ఒక దివ్యమైన గుణము ఎంతో ఉజ్వలంగా ఉంటుంది. ఒక దివ్యమైన గుణం మీరు కానీ ఆ దివ్యమైన గుణం కానీ కనెక్ట్ అవ్వగలిగితే ఒకరోజు ఒక రాత్రి కాదు, అంటే ఒక పగలు ఒక రాత్రి కాదు, మీరు గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఉండే కష్టాలు కానీ దుఃఖాలు కానీ
ఒక క్షణంలో మటుమాయమవుతాయి. వారిలోని గుణాన్ని గమనిస్తే, దివ్యమైన గుణాన్ని మీరు గమనించగలిగితే, గుర్తు పెట్టగలిగితే, ఎంతో సంవత్సరాల నుంచి మీరు ఏదేదో ప్రాబ్లమ్స్లో ఉన్నారు కదా, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, మనశ్శాంతి లేదు, ఆరోగ్యం లేదు, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆ మూర్తి మీ భార్య కావచ్చు, కూతురు కావచ్చు, కోడలు కావచ్చు, తల్లి కావచ్చు, వేరే వాళ్ళు కూడా కావచ్చు, ఒక స్త్రీలో ఒక గుణాన్ని చక్కగా మీరు కానీ చూసుకోగలిగితే, ఇంట్లో గాని మీకు తెలిసిన ఏ స్త్రీలో గాని ఒక అద్భుతమైన ఒక సుగుణాన్ని గమనిస్తే, దివ్యమైన గుణం, సుగుణాన్ని దాటింది అది అని చెప్తాడు. ఒకే ఒక్క దివ్య గుణం, ఒకటి, దాన్ని గమనిస్తే అవసరం లేదు జీవితంలో. అంత గమనించాలి, వాళ్ళ దివ్య గుణాలను గమనించాలి, రూపాన్ని కాదు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఒకానొక సమయంలో మనం గతంలో చూసినట్టు ఆవిడ క్లబ్లో ఏదైతే జరుగుతుందో వీరందరూ చంపాలని చూసి ఏదో ఈగో ప్రాబ్లం వచ్చినప్పుడు ఆమె అక్కడ మాయమై ఇక్కడికి వచ్చి అతన్ని సేవ్ చేసి అపార్ట్మెంట్ తాగేసి ఉన్నాడు, ఫుల్ భ్రమల్లో ఫుల్ ఉన్నాడు, కానీ తీసుకెళ్ళి అపార్ట్మెంట్లో అతన్ని మంచిగా రెస్ట్ తీయించి దగ్గరుండి కేర్ చేసుకొని మళ్ళీ పొద్దుట స్నానం చేసిన తర్వాత టిఫిన్ చేసి టిఫిన్ వడ్డించి, అడవిలో ఉండే ఆమె ఇక్కడికి వచ్చి గ్యాస్ వెలిగించడము, ఎక్కడెక్కడ ఏముండయి చేయడము, ఇది చేసి అంతా చేసి మళ్ళీ ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోవడం. ఆ రోజు రాత్రి ఆమె నిలబడుకొని ఉంటే కాళ్ళ మీద పడతాడు ఇలాగా. రచయిత గురించి, రచయిత అలా పడి, నా జీవితము అసలు నువ్వు వచ్చిన తర్వాత రోజు రోజుకి మంచితనం ఏమి కనిపిస్తుంది, అసలు నిన్ను నేను ఏ రకంగా అసలు భార్య అని చెప్పుకోలేను, నువ్వు సాక్షాత్తు ఆ దేవతే, అది నా జీవితంలో దేవత అన్నప్పుడు ఆ కళ్ళెమ్మటే నీళ్ళు ఇద్దరికి వచ్చేస్తాయి. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఆమె చెప్తుంది మెల్లిగా భుజం పట్టుకొని మెల్లిగా లేపు, నేను కూడా ఒక స్త్రీని, నేను కూడా ఒక మాతృమూర్తిని, నా కాళ్ళ మీద పడమని నేను ఎవరిని చెప్పను, మనమందరము ఒక్కటే కలిసిమెలిసి ఉండాలి, ఇద్దరు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, సో మన ఇద్దరము ఒక్కటే, నువ్వు ఇంత అజ్ఞానమని నేను ఎప్పుడు నిన్ను చూడలేదు అంటే ఆయన చెప్తాడు, అనస్తాసియా మేడం ఇంతవరకు ఒక్కసారి కూడా కోపగించినా లేకపోతే దురుసుగా మాట్లాడినా సందర్భమే లేదు, ఎంత టెన్షన్ వచ్చినా ఏమి అయినా కానీ మధురమైన ఎంతో అద్భుతంగా ఆమె ఆ యొక్క స్థితప్రజ్ఞతని పాటించింది. దీన్నే నందప్రసాద్ గారు ప్రకృతి వ్యాలీలో ఒకసారి ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు అక్కడ రాయి జగపతిరాజు గారు ఉన్నారు, మన నందప్రసాద్ గారు, పత్రి సార్ ఉన్నారు. సార్ నేను ఈ బుక్కులు చదివినాను సార్, నాకు అర్థమైంది ఏంటంటే భూమాత ఒక శరీరాన్ని తీసుకొస్తే ఆమె అనస్తాసియా. వాహ్, భూమాత ఒక బాడీ అనుకుంటే అనస్తాసియా. చూడండి నందప్రసాద్ గారు అసలు ఎంత, అసలు ఇప్పుడు ఇది అర్థమవుతుంది మనకి, ఇది అంతా చదివి డిస్కస్ చేసిన మనం ఎలా ప్రవర్తించాలి, ఒక స్త్రీతో చూశాడు, ఒక తల్లితో మనం ఎలా చేయాలి. సో మరి ఏది ఊరికే చెప్పరు. సో ఆ వీడియో బయటికి రావడం మనకి ఇంకొంచెం మనం ఎలా ప్రవర్తించాలి, మన పిల్లలకి ఏం చెప్పాలి, సో ఇదే భవిష్యత్తు అవుతుంది. సో మనకు అంటే పిఎంసి ద్వారా ఎంతోమంది దీనికి హెల్ప్ చేశారు, వాళ్ళ ద్వారా పిఎస్ఎస్ఎం మూమెంట్కి. సో నిన్న ఎన్నో ప్రోగ్రాం జరిగినాయి. సో నిరంతరంగా ధ్యానము, స్వాధ్యాయము, సజన సాంగత్యము చేస్తూ వాటికి కూడా మనం సహకరిస్తూ అన్నీ చేసుకుంటూ, మరి వ్లాడిమిర్ మిగిరే గారు ఎన్నో కష్టాలు పడుంటారు, లేకపోతే ఈ రాదు కదా. అంటే అనస్తాసియా మేడం గారు అక్కడి నుంచి వారి థాట్ పవర్తో ఎంతోమంది మాస్టర్స్కి ఇది స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది జరుగుతుందంటే వారి మిషన్లో కూడా మనం ఉన్నాము. అంతా ఒకటే మిషన్, అంత మిషన్ ఒకటే, పారడైజ్ ఆన్ ఎర్త్. అందరం ఇప్పుడు ఏం చేస్తున్నామో అందరం అదే మిషన్లో ఉన్నాం. కానీ ఇప్పటి నుంచి మనం చూసే దృష్టి, ప్రవర్తించే తీరు, పనిచేసే విధానం మరింత సత్యయుతంగా ధర్మయుతంగా ఉండాలి అంటారు. రెండు ఉండాలి, చల సిద్ధాంతం ఉండాలి, అచల సిద్ధాంతం ఉండాలి, రెండు. అప్పుడు అవసరమైనప్పుడు పోయి క్లాస్ చెప్పాలి, ఇంకొకసారి అక్కడ ఉండి కూడా వర్క్ చేయాలి. మీరు చూసుకోండి, 18 ఆదర్శ సూత్రాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బాగా అంటే పిఎస్ఎస్ఎం బాగా స్థిరమైపోయింది, 18 ఆదర్శ సూత్రాలు అందరికి తెలిసిపోయినాయి. అప్పుడు మనకు 13 వ్యక్తిగత సూచనలు వచ్చాయి, అది 13 అప్పుడు రాలేదు. అది
దాంట్లో ఒకటి ఉంది 24/7 మనం రెడీగా ఉండాలి. దేనికైనా ఈ రోజు నేను రాను, ఈ క్షణం నేను రాను, నో, సత్యంకి మించింది నీ జీవితంలో ఏమీ లేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ సత్యానికే ఇవ్వాలి. ఇది ఆ 18 ఆదర్శ సూత్రాలు అయిన తర్వాత వచ్చింది, అంటే అప్గ్రేడేషన్. దానికన్నా ఎస్ అను. 2015 తర్వాత నుండి ఇంకా అయిపోయింది, చెప్పేసుకున్నాం, దీన్నే ఇంకా స్పీడ్గా చేయాలి, చెప్పిందే చెప్పుకోవాలి, సాధన చేసిందే చేయాలి అనేటువంటి విషయాల్ని మాట్లాడారు పత్రిజీ. ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ మనం సన్యాసాశ్రమంకి వెళ్తాము, కానీ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు, తర్వాత చిన్న బ్రహ్మచర్య ఆశ్రమం ఉండేవాళ్ళు బాగా ఎదుగుతారు. ప్రపంచమంతా యువత సత్యం వైపు పరిగెత్తారు. ఇప్పుడు మనము నువ్వు ఇంట్లో కూర్చో అనకూడదు. మనము ఏ స్థితికి వచ్చాము? మనం స్థిరంగా ఒక దగ్గర ఉండాలి. ఇప్పుడు మనము అచల సిద్ధాంతకి వస్తే వాళ్ళు చల సిద్ధాంతంలో విజృంభిస్తారు ఉంటారు. పిల్లల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండు, ఇక్కడే ఉండని చెప్పొద్దు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఏం చేయాలో చేయనివ్వాలి. ఒక అబ్బాయి ఇంట్లోనే కూర్చున్నాడు, గివ్ దట్ ఫ్రీడమ్, ఓకే డన్. అక్కడి నుంచి అతను పని చేస్తాడు. ఇప్పుడు ఇది కూడా వచ్చింది కదా సార్, అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు, అబ్బాయిలు వాళ్ళ ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేస్తారు. ఏం తప్పు ఉంది? పత్రిజీ అన్నారు కదా, ఏం తప్పు ఉంది? అది స్త్రీతత్వము, పురుష శరీరంలో ఉండే స్త్రీతత్వము, మాతృతత్వం బయటకు వచ్చింది. అంతే. ఎందుకు నువ్వు శరీరాన్ని చూస్తున్నావు? స్త్రీ శరీరంలో ఉన్న పురుషతత్వం వెళ్ళి బయట వర్క్ చేస్తుంది. అవును, కరెక్టే కదా. ఇదే కదా ఎదుగుదల, షిఫ్ట్ అంటే ఇదే కదా. ఏం పిల్లల్ని తండ్రి చూసుకోకూడదని ఎక్కడుంది రూల్? ఎక్కడుంది? మీరు పెట్టారు రూల్. అమ్మ ఆ లేడీయే ఇంట్లో పరిమితం చేశారు మీరు. అదే స్త్రీయే ఇంట్లో ఉండాలి, స్త్రీయే వర్క్ చేయాలి, స్త్రీయే వంట చేయాలి అని ఒక లేబుల్ వేసేసాం. గాయత్రి మాత, గాయత్రి దాన్ని లేడీస్ పట్టించకూడదంట. ఏంటది? అసలు ఎక్కడుంది జ్ఞానం? మాతనే కదా. ఒక గర్భము, గర్భగుడి లేడీస్ వెళ్ళకూడదు. అదేంటిది? మూలము, సృష్టికి మూలము మాతృతత్వం అంటే వాళ్ళని నువ్వు ఎంతకాలము ఇది కాలం నడుస్తుంది? ఇది కరెక్ట్ సార్. ఎంతకాలం ఇది నడుస్తుంది? ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మనం చూసాం. మొన్నటి వరకు ఏ టెంపుల్స్ కి వెళ్ళొద్దు అన్నారో అన్ని చట్టం అయిపోయి ఎవరైనా ఎప్పుడైనా ఏమి జరగవు. అందరికీ సరి అయిన మార్గంలో, ధర్మ మార్గంలో వెళ్ళినప్పుడు వచ్చే జనరేషన్ కూడా ఆలోచిస్తుంది ఏది కరెక్టు, ఏది తప్పు. దాంట్లో నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఏదైతే కరెక్ట్ ఉందో వాళ్ళ జీవిత ప్రణాళిక ఒకటి ఉంటుంది, ఆత్మ ప్రణాళిక, దానికి అనుగుణంగానే వాళ్ళు జీవిస్తారు. ఫోర్స్ఫుల్గా చేసేదానికి టైం అయిపోయింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి సార్, ఇప్పుడు అనస్తాసియా ప్లస్ అనస్తాసియా వాళ్ళిద్దరు పిల్లల ద్వారా అమ్మాయి అంటే ఇంకా బయటికి రాలేదనుకుందాం, అబ్బాయి ఏంటి బయటకు వచ్చేసాడు ఆల్రెడీ. ఇప్పుడు అదే ఇప్పుడున్న యువత, ఇప్పుడున్న విద్యార్థుల్లో అది స్ప్రెడ్ అవుతుంది ఆటోమేటిక్. అనస్తాసియా మేడం వారి తాటు మహాగురు పత్రిజీ లాంటి వాళ్ళ ద్వారా, కృష్ణానంద గురూజీ ద్వారా మనం రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అది స్ప్రెడ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడున్న యువతకి, పిల్లలకి అది వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక ఉద్యోగంలో బిజీగా ఉన్నా, ఒక పెళ్లి చేసుకొని బిజీగా ఉన్నా, లేదు ఉద్యోగం పెళ్లి రెండూ అన్నా, వాళ్ళు ఉన్న దగ్గర నుంచే స్ప్రెడ్ చేస్తారన్నమాట. వాళ్ళ కెపాసిటీ ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇంతకు ముందు 24 hours అనే ఒక టైంలో 10 యూనిట్స్ చేయగలిగినప్పుడు, ఇప్పుడుండే యువత అదే 24 hours 10 యూనిట్లు కాదు, 10 యూనిట్లు 10 రకాలుగా చేసే కెపాసిటీ ఉంది. 10 యూనిట్లను 10 రకాలుగా 1 hour దీనికి పెడతాడు, 1 hour దీనికి పెడతాడు, 1 hour దీనికి పెడతాడు, అన్నిట్లో అద్భుతమైన అవుట్పుట్ వస్తుంది. ఇది చైతన్యం అనేది. ఇప్పుడు నిజంగా ఆలోచిస్తున్నారు కూడా యువత. ఇప్పుడు నేను జాబ్లో జాయిన్ అయిన రోజే డిసైడ్ చేస్తున్నారు, నేను ఇంకొక ఇప్పుడు 24, 25, 26లో జాయిన్ అవుతున్నా ఏదో ఒక కెరియర్లో, 40 వరకు మాత్రమే నేను చేసి రిటైర్డ్ అయిపోవాలా అని ఇప్పటికే ప్రణాళికలు వేసేసారు. ఆ తర్వాత అంతా నేను ఇలా ఉండాలి అంటే ఇప్పుడున్న యువత ధ్యానం చేసే వాళ్ళే ఇందులో ఉంటారా? ధ్యానం తెలియని యువత కూడా ఆటోమేటిక్గా వాళ్ళ ఈ ధర్మము, సత్యం వైపు ఉంటారంటారా? ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఇది ఏదైతే మనం ఇప్పుడు అనస్తాసియా మేడం చెప్పుకున్నాడో ఆయన కూడా చెప్పారు. ఎవరైతే ధ్యానం అయిపోయిందో వాళ్ళు జ్ఞానం వైపు ఉంటారు. వాళ్ళు జ్ఞాన యోగంలో ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి మూఢనమ్మకాలు ఉన్నవాడిని ఒకే ఒక మాటతో, ఒక అబ్జర్వేషన్తో ఇది కరెక్ట్ కాదని చెప్పేస్తున్నాడు. అది మనం బయటికి రావట్లేదు, వాళ్ళు చెప్పేస్తున్నారు. అవును డాడీ మీ ఫ్రెండ్ కొంచెం జాగ్రత్త. అవును ఎస్
తను కరెక్ట్గా లేరు, తను కరెక్ట్గా లేదు ఎలా చెప్పగలుగుతున్నాడు? అంటే వాడికి జ్ఞానం ఉంది, అంటే ధ్యానము ఆల్రెడీ అయిపోయింది గత జన్మలో. అదొకటి. కానీ మనము ఆ ఫ్రెండ్తో ఉండే మమకారము ప్రేమతోటి ఇంకొంచెం ఛాన్స్ ఇద్దాంలే, ఇంకొక 20,000 ఇస్తా, ఈ సహాయం చేస్తా, ఆ సహాయం చేస్తా. గుణం మారిందే మనిషి మారడు. అంటే మనం ఏమంటున్నాం, పిల్లలు ఇంకా మారలే, మనలాగా ఇచ్చే గుణం లేదని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు పిల్లలు వ్యర్థం అవుతుంది, దాన్ని వేరే విధంగా పెట్టు అని వీళ్ళు సూచిస్తున్నారు. ఎస్ సార్. ఇంకోటి కూడా అంటున్నారు ఇప్పుడున్న జనరేషన్లో, ఏదైతే డిజైన్డ్ ప్రీ డిజైన్డ్ అని కొన్ని సైన్సులు చెప్తున్నాయో, నీ జీవితం ఇప్పుడు ఇట్లుంటుంది, మ్యారేజ్ తర్వాత అట్లుంటుంది, క్యారేజ్లో కెరియర్తో ఇట్లుంటుంది అని చెప్తే, ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ, నేను మార్చుకుంటా, అది ఎలాగాని ఉండని నేను మార్చుకుంటా అంటున్నారు యువత. 100%. అంటే ఇది కరెక్ట్ భాగమే, కరెక్ట్గానే వెళ్తుంది. వావ్, సూపర్. సో చివరగా మీ మెసేజ్ సార్. ప్రతి ఒక్కరూ ఏదైతే మన 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయో అవి ఈ యుగానికే కాదు, అన్ని యుగాలకి, అన్ని కాలాలకి, అన్ని ప్లేసుల్లో ఉండగలిగా దానిగా తయారు చేశారు పత్రి సార్. అంటే మనలో ఈ జన్మలో ఈ 18 కానీ ఇంకిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ మనం ఏ అవతారాలు తీసినా, ఎక్కడ జన్మ తీసుకున్నా, ఇది కానీ స్టాండర్డ్ అయిపోతే ఈ ఫౌండేషను, అక్కడ మనము విస్తృతంగా సత్యము ప్రచారం చేయొచ్చు. ఎన్నో లోకాలు ఉన్నాయి, ఎక్కడో ఎన్నో పనులు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం స్థితం అయితే కనుక అక్కడ మనకి ఈ పాఠాలు మళ్ళీ ఉండవు, ఎందుకంటే ఈ అనుభవం వచ్చేస్తుంది. సో ఆ రకంగా పిఎస్ఎస్ఎంని తయారు చేశారు సార్. ఓన్లీ ఇక్కడికి పరిమితం చేయలేదు. భూమి ఒక సుందరంగా తయారు చేసినప్పుడు మనము ఈ భూమిలో మనం ఎన్ని ఫేస్ చేశాము, ఒక బ్యారన్ ల్యాండ్ని ఫర్టైల్ ల్యాండ్గా ఎలా తయారు చేశాము, ఒక నకారాత్మక మనిషిని సకారాత్మకంగా ఎలా చేయగలిగాము, నన్ను నేను ఒక మాంసాహారి నుండి శాకాహారిగా ఎలాగా తీర్చుకున్నాను, నాకు వచ్చిన ఇబ్బందులు ఏంటి, ఇబ్బందుల నుంచి నేను ఎలా బయటపడి ఈరోజు ఏం జరిగినా సంతోషంగా ఉండగలిగాను, ఈ యొక్క జీవిత పాఠాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి దీన్ని ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం బయటికి తీసుకురావాలి. సో ఇది ఆత్మ ఈరోజు రేపు కాదు, ఇది కంటిన్యూస్ ప్రయాణం. ఆల్రెడీ ఆత్మలో ఉంది, ఆత్మ కంటిన్యూస్ బాడీ ఎండ్స్, బాడీకి ఎండింగ్ ఉంది ఈ జన్మతో. మళ్ళీ ఆత్మ ఈ జ్ఞానము, ఈ సాధనలన్నీ పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు అదే కదా సార్ మెసేజ్. ఇప్పుడు వెళ్ళిపోయిన మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఉన్నత లోకాలకు వెళ్ళి ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు అనేదే మన అందరికి అందుతున్న మెసేజ్. సో మనము మరి పిఎంసి ద్వారా అందరి ప్రేక్షకులకి, ఇప్పుడు చూసేవాళ్ళు కానీ రేపు 100 సంవత్సరాల తర్వాత 1000 సంవత్సరాల చూసేవాళ్ళకి కూడా ప్రతి మూమెంట్లో ఆనందంగా ఉండండి. సూపర్. ఏమైనా జరగని ఆనందంగా ఉండండి. వాక్కు ఎలా ఉండాలి? సత్యమే ఉండాలి. అందరూ మన వాళ్ళే, ఇక్కడ ఎవరు పరాయి వాళ్ళు లేరు. మరి అందరూ మరి ఇంత జ్ఞానాన్ని ఇస్తున్న పిఎంసికి కానీ, పిఎంసిలో రకరకాల ఛానళ్ళు ఉన్నాయి. ఇది మనకు హిందీ, ఇంగ్లీషు అన్నీ ఉన్నాయి, అన్నీ మనవే. ఎక్కడ వీలైతే అక్కడ ఏ రకంగా వాళ్ళని మనం హెల్ప్ చేయొచ్చు. మరి అందరికీ మరి 36 ఎపిసోడ్లుగా నన్ను భరిస్తున్నారు. మరి అంటే అనస్తాసియా మేడం వాళ్ళు చెప్పారు. సో మనం కూడా మనకు ద్వారా చెప్పించబడ్డారు కాబట్టి సో ఏదన్నా ఉంటే కూడా అడ్జస్ట్ చేసుకోండి. కానీ ప్రతి ఒక్కరూ ఒక విత్తనం అయితే నాటండి. ధ్యానం అనే విత్తనం, శాకాహారం అనే విత్తనం. సో భూమి మొత్తం కూడా అద్భుతంగా ఉండాలి అంటే ఆ విత్తనం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం మంచి అంతా భూమి మీద పెట్టేసి తర్వాత పిరమిడ్ రూపంలో ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ రావచ్చు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. ఇదండి మిత్రులారా, వారు ధ్యాన రామాయణం అనే ఒక సిరీస్ ప్రారంభించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, పిఎంసిలో అందిస్తున్నప్పుడు వారి అంతరాత్మ ప్రబోధం, సురేష్ గారికి అంతరాత్మ ప్రబోధం చెప్పబడింది. ఈ అనస్తాసియా పుస్తకాలని నేను తెలుగులో పిఎంసి ద్వారా అందించాలి అని. ఇక 36 ఎపిసోడ్ల క్రితం అప్పటి నుంచి ప్రారంభమైంది. ప్రతి ఎపిసోడ్ అద్భుతం. ఈ 36 ఎపిసోడ్లు తప్పనిసరిగా చూడాలి. ఈ 36వ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నది ఏమిటి అంటే, ప్రతి ఒక్కరూ భూమి మీద ఈ సమయంలో ఉన్నారంటే, మీరైనా నేనైనా మన పిల్లలైనా భూమాతకి మనం తిరిగి ఇవ్వడానికే. భూమి ఇప్పుడు ఈ విధంగా ఉంది అంటే మనందరి సాధనల వల్ల, మనందరి అనుభవ జ్ఞానాల వల్ల ఇందులో మన పిల్లలైతే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకున్నాం. ఇక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా
40 సంవత్సరాలుగా పత్రిజీ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, అది పిరమిడ్ భగవద్గీత అని చెప్పారు పత్రిజీ. అది మనం స్టాండర్డ్ అయి ఈ భూమి మీద మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ 18 ఆదర్శ సూత్రాలని స్టాండర్డ్గా ఆచరించడం, టిక్ చేసుకుంటూ వెళ్ళడం. ఆ తర్వాత 13 వ్యక్తిగత సూత్రాలు కూడా ఉన్నాయి. ఇక అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి మిత్రులారా, వారి అంతరాత్మ ప్రబోధం నుండి వచ్చింది. వారు ఎక్కడ నార్త్ ఇండియాలో కూడా పిలిపించుకొని ఈ క్లాసులు పెట్టించారు. హిందీలో కూడా 1 or 2 ఎపిసోడ్ ఫరీదాబాద్ మాస్టర్ కి, దీప్ పిరమిడ్ పిఎంసి హిందీకి, మరి ఈ అందరికీ ఎవరెవరు సహాయం చేసే అందరికీ నేను మరి మన ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వండర్ఫుల్. ఈ పుస్తకాలన్నీ తెలుగులో రావాలని మనం ఆశిద్దాం. తెలుగులో వస్తే మరింత జ్ఞానంతో, వారి యొక్క శక్తి జ్ఞానంతో కనెక్ట్ అవుతాం. సో ఇది ఈనాటి అనస్తాసియా చివరి ఎపిసోడ్. మిత్రులారా, అన్ని ఎపిసోడ్స్ని మళ్ళీ చూడండి. పత్రిజీ ఒకటే నేర్పించారు, విన్నదే వింటూ ఉండాలి, చేసిన ధ్యాన సాధనే చేస్తూ ఉండాలి, చదివిన పుస్తకమే చదువుతూ ఉండాలి, విన్న అనుభవాలే వింటూ ఉండాలి. ఇప్పుడు మన అందరి కర్తవ్యం, ఇప్పుడు అసలు సిసలైన కర్తవ్యం. ఇప్పటి వరకు మనం ఏం చేశాం కాదు, 2025 అనేది ఏం జరుగుతుందో బయట చూస్తున్నాం. ఒకవైపు ఒకే రోజు ఎన్నో ప్రోగ్రాం జరుగుతున్నాయి, ఇంకొక వైపు ఎన్నో వినాశకరమైన విషయాలు వింటున్నాం. అది ఎండింగ్కి వచ్చింది మిత్రులారా. ఇక మనందరం చేయాల్సిన తక్షణ కర్తవ్యం పత్రిజీ అందించిన ఈ పిఎంసికి సహకరిస్తూ, పిఎంసి ద్వారా మరిన్ని కొత్త కార్యక్రమాలు అందించుకుంటూ, మీరు ఎవరెవరైతే మీ జ్ఞానం అందించడానికి సిద్ధంగా ఉన్నారో మీరందరూ వచ్చి మీ జ్ఞానాన్ని ఇక్కడ అందించాలని కోరుకుంటూ, పిఎంసి ట్రస్ట్కి మనం సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని మరింత బలోపేతం చేస్తే ప్రపంచవ్యాప్తంగా అనస్తాసియా మేడం యొక్క ఈ జ్ఞానము శక్తితో పాటు పత్రిజీ 40 సంవత్సరాలుగా కన్న కళని సాకారం చేయడంలోనే భాగం. మనందరి మిషన్ ఒకటే, పత్రిజీ మిషను అనస్తాసియా మిషన్ కాదండి, మనందరం భూమి మీద ఉన్న ఇదే మిషన్ అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.